హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మౌస్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగల్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నవరాత్రులు వస్తున్నాయి కదా, మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం, అలాగే మొదటి అలంకారం రోజే ఇది చేస్తారనమాట. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మనము ఇక్కడ బియ్యాన్ని అలాగే పెసరపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే బియ్యము పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయో అప్పుడే ఈ కట్టె పొంగల్ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే పర్ఫెక్ట్ మనం ఎక్కడైనా టెంపుల్స్లో తింటాం కదా, దేవాలయాల్లో, ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం రెండింటిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వీటిని రాగా వండుకోకూడదు, కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ పప్పు బియ్యాన్ని కాస్త మనం మీడియం ఫ్లేమ్లో, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మనకి ఇవి వేగుతాయని ఎలా తెలుస్తాయంటే, పెసరపప్పు కాస్త వేగగానే మంచి అరోమా, అంటే మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా స్మెల్ వస్తున్నప్పుడు మనకి అర్థమైపోవాలి పెసరపప్పు వేగిందని. బియ్యం కూడా కాస్త వేగితే సరిపోతాయి. ఇలా నాకైతే 3 to 5 minutes పట్టిందండి కాస్త దూరగా వేగడానికి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇలా ఈ విధంగా మీరు బియ్యాన్ని పెసరపప్పుని కాస్త దూరగా వేయించుకోవాలి. వేగాక రంగు అనేది కాస్త మారుద్ది అనమాట, బియ్యం కూడా కాస్త ఉబ్బినట్టుగా అవుతాయి. అలాగే ఇప్పుడు మీరు ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద యాడ్ చేసుకోండి. అందులో 3 లేదా 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యిని యాడ్ చేసుకుంటేనే మనకి ప్రసాదంలా ఉంటుంది, అంటే దేవాలయాల్లో చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. అలాగే మరొక టీ స్పూను మినపగుళ్ళను యాడ్ చేసుకోండి. వీటిని కాస్త వేగనివ్వండి. ఇవి కాస్త నేతిలో వేగాలి. వేగుతున్నప్పుడే మనకి చక్కటి సువాసన అనేది వచ్చేస్తుంది అన్నమాట. ప్రసాదం స్మెల్ అప్పుడే స్టార్ట్ అయిపోతుందండి. ఈ విధంగా కాస్త దూరగా వేయించుకోండి. అలాగే ఇవి కాస్త వేగాక మనం 6 నుంచి 7 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మిరియాలు యాడ్ చేసాం కాబట్టి ఒక ఎండుమిరపకాయ తగ్గించి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఎండుమిర్చిని యాడ్ చేశాక కూడా కాస్త కలుపుకోవాలి. ఇవి కాస్త వేగనివ్వాలి. ఇలా కాస్త వేగాక ఒక పచ్చిమిరపకాయని అలాగే కొద్ది కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక్కటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ మారిపోతుంది. ఒక్క పచ్చిమిరపకాయ అయితే కాస్త వస్తుంది. అలాగే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. అలాగే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. లేదా మనం 1 గ్లాస్ బియ్యం 1 గ్లాస్ పెసరపప్పు వేయించుకున్నాం కదా, కాబట్టి 2 గ్లాసులు అయ్యాయి కాబట్టి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని కాస్త మరగనివ్వండి. మరిగిన నీళ్ళల్లోకి మీరు మీ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాస్త నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ యొక్క లిడ్ని పెట్టుకోవాలి, మూతను పెట్టుకోవాలి. విజిల్తో పాటు పెట్టుకోకూడదండి. ఫస్ట్ లిడ్ని పెట్టుకొని ఆ తర్వాత విజిల్ని మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ని ఆఫ్ చేసేసి లిడ్ని మొత్తం వెంటిలేషన్ అంతా వెళ్ళిపోయాక లిడ్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద ఒక చిన్నపాటి ప్యాన్ని ప్లేస్ చేసుకొని అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే ఆ నేతి కాస్త వేడై కరిగాక అందులోకి 6 నుంచి 8 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. జీడిపప్పుల్ని కాస్త దూరగా వేయించండి. జీడిపప్పులు కాస్త దూరగా వేగాక మనం ఈ పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా నెయ్యిని వేడి చేసి యాడ్ చేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుందన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. మీకు గనక వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.